గరీబ్ రథ్ రైలులో ల్యాప్‌టాప్‌ల చోరీ. ఈ ఘటన హైదరాబాద్ టు విశాఖ వెళ్తున్న రైలులో అయితే జరిగింది. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేయడానికైతే ఈ ల్యాప్‌టాప్‌లు వాళ్ళు పట్టుకెళ్తున్నట్టు అయితే వాళ్ళ దగ్గర నుంచి అవి సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల నుంచి అయితే ఇవి చోరీ జరిగినట్లు వెలుగులోకైతే రావడం జరిగింది. తల్లికి వందనం పెండింగ్ దరఖాస్తులు ఆమోదించిన మంత్రి లోకేష్ గారు. మొత్తం నిధులు 325 కోట్లయితే విడుదలకు ఆమోదించడం జరిగింది. అయితే అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని అయితే ఆదేశించడం జరిగింది. ఇక తెలంగాణలో ఆరోగ్య శాఖలో 1623 శాఖల పోస్ట్ అనేది భర్తీకైతే నోటిఫికేషన్ విడుదలైతే జరిగింది. ఇక కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ బాలు నాయక్ అయితే ఆస్తులు అక్రమంగా సంపాదించాలనే అభియోగంపై అయితే ఏసీబీ అనేది తనిఖీలు చేయడం జరిగింది. ఇంకా బాలికను 10వ తరగతి అబ్బాయి హత్య చేసినట్లయితే గుర్తించడం జరిగింది. ఆ బాలుడిని అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. ఇంట్లో చోరీ కోసం వెళ్ళి అమ్మాయి ఉండటంతో హత్య చేసినట్లు గుర్తించడం అయితే జరిగింది. మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.